ఇటలీని అతలాకుతలం చేసిన శక్తివంతమైన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 247కి చేరింది. లెక్కలేనంత మంది శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నొర్సియా పట్టణ సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత కొండ ప్రాంతాల్లోని అమట్రైస్, ఆకుమలి పట్టణాలు, పెస్కారా డెల్ ట్రోంటో గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఎటు చూసినా శిథిలాలు, మట్టి దిబ్బలే కనిపిస్తుండగా వాటి కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. ఆయన వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా గల్లంతైన వారు సజీవంగా బయటపడాలని బంధువులు ప్రార్థనలు చేస్తున్నారు. మరోమారు ప్రకంపనలు వస్తాయేమోనని ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడ్డ ప్రజలు రాత్రంతా చలిలో ఆరుబయటే గడిపారు. ఇప్పటికీ అనేక మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండడం సహా క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని ఇటలీ ప్రధాని మట్టియో రెన్జీ తెలిపారు. ఇటలీని అతలాకుతలం చేసిన శక్తివంతమైన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 247కు చేరింది. లెక్కలేనంత మంది శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నొర్సియా పట్టణ సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత కొండ ప్రాంతాల్లోని అమట్రైస్, ఆకుమలి పట్టణాలు, పెస్కారా డెల్ ట్రోంటో గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఎటు చూసినా శిథిలాలు, మట్టి దిబ్బలే కనిపిస్తుండగా వాటి కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. ఆయన వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా గల్లంతైన వారు సజీవంగా బయటపడాలని బంధువులు ప్రార్థనలు చేస్తున్నారు. మరోమారు ప్రకంపనలు వస్తాయేమోనని ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడ్డ ప్రజలు రాత్రంతా చలిలో ఆరుబయటే గడిపారు. ఇప్పటికీ అనేక మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండడం సహా క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని ఇటలీ ప్రధాని మట్టియో రెన్జీ తెలిపారు.